హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము శ్రీ మీనాక్షి దేవాలయంకి వచ్చాము. వాడపల్లి అది కృష్ణానది అన్నమాట. అది కృష్ణానది అనమాట. సో ఇది టెంపుల్ చూడండి. టెంపుల్ మీకు చూపిస్తున్నాను. టెంపుల్ సరౌండింగ్ బయట అనమాట. ఇది టెంపుల్కి ముందు. ఇది మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. చూడండి. ఇది రావి చెట్టు. ఒక దీపాలు అంటిస్తున్నారు అందరూ. చూడండి దర్శనానికి లైన్. ఇది టెంపుల్ అనమాట. ఈ శంకరుని శిరస్సులో అని చెప్పి ఇట్లా గంగా జలం ఉంటుందని ఇక్కడ నిత్యం నిరంతరం నీళ్ళు అనమాట. ఆ స్వామి వారి తలలో చెప్పి ఇలా గంగా నీళ్ళు వస్తున్నాయన శంకరుని శిరస్సులో వచ్చేటటువంటి నీళ్ళు అనమాట. అవి తీసే కొద్దిగా పోతూ ఉంటాయి. ఎన్నైనా కానీ శంకరుని తలలోంచి ఆ గంగా నీళ్ళవి తీసే కొద్దిగా వస్తూనే ఉంటాయి. ఆ స్వామి తల నుంచి తీయకపోతే అంతే ఉంటాయి. పైకి పొంగదనమాట నీరు. అది మహిమ స్వామిది. ఇక్కడ పూర్వకాలన కృతాయుగంలో అగస్త్య మహాముని అనే ఋషి యొక్క ప్రతిష్ట లింగాకారం అగస్త్య మహాముల వారి స్వామిని ఇక్కడ ప్రతిష్ట చేసిన తర్వాత స్వామి మీద ఒక పెద్ద పుట్ట వచ్చింది. కొన్ని వందల ఏళ్ళ పుట్టలో ఉంటాడు శివుడు. తర్వాత రెడ్డి రాజుల ప్రభుత్వంలో పుట్టలు మొత్తం కూడా తొవ్వి దేవాలయం కట్టారు. రెడ్డి రాజులు కట్టినటువంటి దేవాలయం ఇది. సుమారుగా 700 సంవత్సరాలు అవుతుంది గుడి కట్టి. తర్వాత ఒక బోయవాడు పక్షిని వేటాడుకుంటూ వస్తే ఆ పక్షి వచ్చి ఆ స్వామి వారి వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. అప్పుడు ఆ బోయోడు లోపలికి వచ్చి ఆ పక్షిని చంపబోయినప్పుడు ఆ బోయోడికి ఆ స్వామి శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగితే ఆహారం కావాలంటే ఆ బోయోడు ఆహారం కావాల్సి ఉంటే నన్ను శరణగోరి వెనక్కి వచ్చి నా పక్షిని ఇయ్యను. ఆ పక్షి బదులు ఆ పక్షి ఎంతైతే బరువు ఉంటుందో ఆ బరువు మాంసం నాలోంచిస్తా తీసుకోమంటాడు శంకరుడు. అప్పుడు ఆ బోయోడు స్వామి నేను పక్షుల జంతువుల మాంసం తిని బతికేవాడిని, నీ మాంసం ఎట్లా స్వీకరించాలి అని అడిగితే అప్పుడు ఆ శంకరుడు బోయవాడి గత జన్మ వృత్తాంతం చెప్తాడు. బోయ పూర్వ జన్మలో నువ్వు ఒక రాక్షసుడివి, మనుషుల మాంసం తింటూ దేవతల మాంసం కోరి ఘోరమైన తపస్సు చేశావు. ఆ తపస్సుకు మెచ్చి ఆ జన్మలో వరాన్ని ఇప్పుడు ఈ విధంగా ఇస్తున్నా తీసుకోమంటాడు శంకరుడు. అప్పుడు ఆ బోయోడు ఆ శంకరుడి మెదడు తన 2 చేతులతో ఇలా 10 ఏళ్ళు పెట్టి ఆ తల మాంసం తీసిందన్న. అప్పుడు ఇంత తల వచ్చింది. ఆ తల మీద 10 ఏళ్ళు గుర్తులు పడ్డాయి మాంసం తీసినట్టు. అప్పుడు ఇంత స్వామి శిరస్సు నుంచి ఆ భూమి నుంచి ఆ గంగమ్మ ఉద్భవించింది. ఆయన్ని శాంతపరచడానికి కోసం ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. శంకరుని తల ఇక్కడ ఆనంద కర్పూర మంగళ నీరాజన శ్రీ రాష్ట్రస్య ముఖేదయ